దురాశ దుఃఖమునకు చేటు అని చెప్పి ఒక ఆర్యోక్తి మన అందరికీ తెలిసిందే. పూర్వం మన పిల్లలందరికీ ఆర్యోక్తులన్నీ కూడా ఒక 10 సార్లు 15 సార్లు ఒక పుస్తకంలో రాయించేవారు, దిద్దమని చెప్పేవారు. ఈ విధంగా ఆర్యోక్తులు అప్పట్లో ఆ పిల్లలకి ఆ మెదడులో చూపించి దురాశ ఉంటే చివరికి ఏం మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది అనేటువంటి విషయం వారికి 1కి 10 సార్లు ఆ రాయించడం ద్వారా వారికి ఆ విషయం గుర్తుకొచ్చేది. కానీ ఈనాటి కాలం చదువుల్లో అది లేకపోవడం చేత మనకు ఆ విషయాలన్నీ తెలియబడకపోవటం అనేటువంటిది జరుగుతుంది. మోరల్ సైన్స్ అంటారు, నీతి శాస్త్రము. ఆ నీతి శాస్త్రం మన బాల్యదశలో పిల్లలకి ఈనాటి కాలంలో ఎక్కడ ఏ విద్యా వ్యవస్థలో కూడా చెప్పబడటం లేదు. ఆ విధంగా మనం ఆ చెప్పబడనటువంటి విద్యా వ్యవస్థలో ఈ ఆధ్యాత్మిక తాత్విక స్థితిని పిల్లలకు అలవాటు చేయటానికి తాత్విక బాల వికాస్ అనేటువంటి కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. మరి ఆ విధంగా మనం ఇక్కడ సద్గురువుని ఆశ్రయించి తాత్విక సంపద పొందుతున్నాం. అదేవిధంగా మన పిల్లలకు కూడా ఆ తాత్విక సంపదను వారికి కలుగజేయటానికి మనం ప్రయత్నం చేస్తే ఆ ఫలితాలు మన యొక్క జీవిత భవిష్యత్తులో మంచి ఆనందాన్ని, ఉన్నతిని, ఆహ్లాదాన్ని మన సంసార వ్యవస్థలో ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించడానికి కారణం కాబడతాయి.